చాయ్ క్యారమెల్ చాయ్ ఫ్రెండ్స్. ఇందులో షుగరు, టీ పొడి వేసుకొని క్యారమెల్ వచ్చేంత వరకు ఇట్లా బాగా వేయించుకోవాలి. చక్కెర కరిగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా షుగర్ అంతా గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. ఇలా కరిగిపోవాలి ఫ్రెండ్స్. మీకు ఇలా క్యారమెల్ అయినాకైనా కరిగిపోయినాకైనా టీ పొడి వేసుకొని ఇట్లా వేయించుకోవచ్చు. లేదు చక్కెర టీ పొడి అయినా ఇలా కలిసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకుందాం. ఇందులోకి సరిపడని పాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఇందులోకి కలిపి ఇట్లా వంటలు కట్టింది కదా ఫ్రెండ్స్. పాలు పోసినాం కాబట్టి అది మళ్ళీ కరిగిపోతుంది. ఇందాక పాలు వేసినప్పుడు గడ్డలుగా ఉంది కదా ఫ్రెండ్స్ షుగర్, టీ పొడి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కరిగిపోయిందో. ఇదే ఫ్రెండ్స్ క్యారమెల్ చాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో కొద్దిగంత వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లము ఏలక్కాయ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాయ్ లవర్స్కి అయితే ఈ డిఫరెంట్ చాయ్ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలా క్యారమెల్ చాయ్ కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి, కొత్తగా ట్రై చేసి టీ తాగాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ తాగుతున్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. టీ లవర్స్కి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.